నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదు, అది పేదల ఆకలి తీర్చే ఆత్మ గౌరవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అన్నారు. నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు రేషన్ షాపులను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నది ప్రజా ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. సన్నబియ్యం గురించి ఒకరు, ఇందిరమ్మ ఇండ్ల గురించి మరొకరు, ఆరోగ్యశ్రీ గురించి ఇంకొకరు దుష్ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరువేరు కాదని, అవి నాణానికి బొమ్మ బొరుసు లాంటివని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎన్నడైనా సన్నబియ్యం ఇచ్చి పేదల కడుపు నింపాలని ఆలోచించారా అని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని ఆనాడు మాట్లాడారు. ఈ 32 నెలల్లో ఏ ఒక్క క్షణాన్నైనా కరెంటు పోయిందా? ప్రతి పల్లెలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక గత పాలకులు ఆనాడు వరి వేసుకుంటే ఊరే అని మాట్లాడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సన్నధాన్యానికి 500 బోనస్ అందిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతు భరోసా 2000 పెంచి ఏడాదికి 12,000 అందిస్తున్నామని, అన్నదాతలకు కాంగ్రెస్ చేసిన మేలు ఏంటో, మీరు చేసిన అన్యాయమేంటో అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21,000 కోట్లు ఖర్చు చేసి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణలో అప్పులేని రైతులు ఉన్నారన్న కేంద్ర ప్రభుత్వ నివేదికలు బీజేపీ నాయకులకు కనిపించడం లేదా అని సీఎం ప్రశ్నించారు. రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వానిదని, 2.5 1,70,000 కోట్లు రైతుల కోసం ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నానని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్న వాళ్లు ఏ ఒక్కరికైనా ఇవ్వలేదని, ఇప్పుడు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయని చెప్పారు. నిరుద్యోగ యువకులు మాయమాటలు చెప్పే వాళ్ల ఉచ్చులో పడొద్దని, 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై కొంతమంది అఘోరా పూజలు, చేతబడులు చేస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా ప్రజలపై చేతబడులు చేస్తారా అని అడిగారు. నిజాలు చెబితే మహేష్ గౌడ్ కు నోటీసులు ఇస్తున్నారు. అడుగు పెడితే సోషల్ మీడియాలో పెట్టేవాళ్లు తమిళనాడులో గుడులకు వెళ్లిన విషయం ఎందుకు రహస్యంగా ఉంచారు అని సీఎం ప్రశ్నించారు. వాళ్లు ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం ఉన్నందునే ఎల్నినో ప్రభావం ఉన్న కరువులోనూ ఎల్లంపల్లి నిండిందని చెప్పారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలో వద్దా అన్న విషయం రాహుల్ గాంధీ చేతిలోనే ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ రాముడు అయితే జగ్గన్న హనుమంతుడు లాంటి వాడని చెప్పారు. 100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి లాంటి నాయకులు దొరకరని, అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలని ఆకాంక్షించారు.